అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న ఎల్జీ టీవీ. నా పేరు పవన్ కుమార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని టీడీపీ ఆఫీస్ రావడం జరిగింది. ఇక్కడ మన ప్రముఖులు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, మాట ముచ్చట ఫేస్ టు ఫేస్ ఎక్స్క్లూజివ్గా మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సో ఈరోజు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో ఎలా ఫీల్ అవుతుంది? ఇన్ని రోజుల కష్టం ఈరోజు మళ్ళీ అధికారం రావడం ఎలా ఫీల్ అవుతుంది సార్? ఇప్పుడు డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మంచి సంబరం కింద పండగ కింద ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అయినా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది, ఇక్కడ రేపు ఎన్డీఏ కూటమిగా భవిష్యత్తులో ఇక్కడ కూడా అధికారం వచ్చే అవకాశం కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు డెఫినెట్గా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆనాడు 82 మార్చి 29 రోజున హైదరాబాద్లోనే పార్టీ ఆవిర్భవించింది. తారక రామారావు గారు ఆ జెండా రూపకల్పన చేశారు. ఆ పసుపు వర్ణం శోభితం అందరికీ ఉత్సాహం కలిగించింది. మేము అప్పుడు కాలేజీలో చదువుకుంటున్నాం. మేము మామూలుగానే యాంటీ కాంగ్రెస్ బ్యాచ్ కాబట్టి ఆటోమేటిక్గానే టీడీపీ పట్ల ఆకర్షితులు అయ్యాం. మేము ఇంతకుముందు బీజేపీ ఉంటే బీజేపీ జనతా పార్టీ ఏదో ఒకటి కాబట్టి వాళ్ళు ఒక దిక్కు దివాణం కింద టీడీపీ దొరికింది చాలామందికి. తర్వాత మేము పార్టీలో నేరుగా పార్టీలో లేకపోయినా పార్టీ సానుభూతి పరులు కానీ లేకపోతే అవసరమైనప్పుడు ఎన్నికల్లో కూడా సహాయం చేసినట్టుగా పార్టీకి సపోర్ట్గానే ఉన్నాం. మధ్యలో ఏమన్నా విభేదాలు వచ్చినా పార్టీని విమర్శించాల్సి వచ్చినా విమర్శించాం, లేదంటే ఖచ్చితంగా మద్దతుగా నిలబడాల్సి వచ్చినా మద్దతుగా నిలబడ్డాం. అయితే గత 5 సంవత్సరాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంలో ఒక రకమైన అరాచకం నెలకొంది. ఆ అరాచకాన్ని ఎదుర్కోవడంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, క్యాడరు, అలాగే ఇతర జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సామాన్య ప్రజలతో చేరి ఒక యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో విజయం సాధించారు. అక్కడ ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ భవిష్యత్తులో ఇక్కడ కూడా ఏర్పడతామో అని చెప్పేసి అనుకున్నాను. 4.5 దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ పట్ల ఎందుకు ఇంత ఆకర్షణ ఉంది జనాల్లో? ఇంకా అప్పుడు ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఎన్నాళ్ళు మనుగడ సాధించలేదు. దానికి కారణం ఏంటని విశ్లేషించుకుంటే తెలుగుదేశం పార్టీ ఏదో ఒక భావజాలానికి పరిమితం అవ్వలేదండి. కమ్యూనిస్టు భావజాలం కనిపిస్తుంది, రైటిస్ట్గానే కనిపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు ఆపాత మస్తకం కాషాయం ధరించి ఉంటాడు ఉండేవాడు. ఆయన వాళ్ళ బిడ్డలందరికీ మగపిల్లలందరికీ కృష్ణనామదాయం, ఆడపిల్లలందరికీ ఈశ్వరి నామదాయం పెట్టుకున్నాడు. ఆయన మించిన హిందువు కనపడ్డాం. అలాగే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ గొంతే నిలిచింది, వేదికే నిలిచింది ఈ పార్టీ. రాజకీయం అనేటిది పార్టీ తెలుగుదేశం పార్టీ రాకముందు గడియల్లోనూ దేవుడిల్లోనూ దొరలు మా చేతిలో ఉండేది. పటేల్ పట్వారీ వ్యవస్థలో ఈ గుప్పిట్లో పెట్టుకుని ఉండేది. అటువంటిది బడుగు బలహీన వర్గాల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ తెలుగుదేశం పార్టీ స్థాపన తర్వాత బలహీన వర్గాలకి ఒక వేదిక, గొంతుగా మారింది. సార్ టీడీపీ అంటే ఒక ఎమోషన్ సార్. సహజంగా స్టూడెంట్స్లో కానీ ఎక్కడ ఒకటి ఎమోషన్ అంటే ఒక అఖండమైన చరిత్ర టీడీపీకి మీరు అవునట్టుగా తారక రామారావు స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నిజంగా ఇదే టీడీపీ పార్టీ తెలంగాణలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చాడు, సీతక్క టీడీపీ నుంచి వచ్చింది, ఈవెన్ కేసీఆర్ కూడా టీడీపీ నుంచి వచ్చారు. ఒక అఖండమైన చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఫ్యూచర్లో తెలంగాణలో చూడొచ్చా అని అనుకోవచ్చా సార్? మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అన్నా ఎన్టీ రామారావు గారు అన్నా ఒక ఎమోషన్ అండి. కారణం ఏంటంటే ఆత్మగౌరవ నినాదంతో వచ్చిన పార్టీ ఆత్మవిశ్వాసంగా నిలబడింది చంద్రబాబు నాయుడు గారి ద్వారా. ఈ నాయకులను తయారు చేసే కర్మాగారం అనుకోవచ్చు. ఒక యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ ఎంతోమంది నాయకులను తయారు చేశారు. వివిధ పార్టీలో ఉండొచ్చు వాళ్ళంతా. కానీ తెలంగాణ వరకు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ప్రాభవం 20 ఏళ్ళ నుంచి అధికారంలో లేదు ఇక్కడ. అంటే 20 ఏళ్ళ నుంచి అధికారంలో లేని పార్టీ జెండా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనో ఎగురుతుందండి? ఇక్కడ మీరు ఏ మూలకన్నా ఇవాళ వెళ్ళండి, ఇవాళ ఆవిర్భావ దినోత్సవం కదా, తెలంగాణలో ఏ పల్లికన్నా వెళ్ళండి, కనీసం ఒక్కడన్నా జెండా ఎగరేస్తాడు. ఇది ఆ క్యాడర్ బలం, సానుభూతి పరులు, ఓటు బ్యాంక్ అలా ఉంది. ఇక్కడ లీడర్లు అటు ఇటు జంప్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వేరే ఇంటి, ఇప్పుడు మీ ఇల్లు రిపేర్ లో ఉంది, వేరే ఇంట్లో అద్దుకున్నారు. మీ ఇల్లు రెడీ అయిన అంటే మా ఇంటికి వెళ్ళిపోతాం బాబు అని పీచి పెట్టి వచ్చేస్తారు. ఇందులో ఇల్లు రెడీ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఎప్పుడు రెడీ అయిందా రండి అని చెప్పాలి. ఇవాళ రేపు చెప్పేస్తారు గ్యారంటీగా. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందే చెప్పేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆంధ్ర గురించి మాట్లాడతారు సార్. ఇప్పుడు జగన్ ఎవరైతే ఉన్నారో సో ఇదే జగన్ చాలా సార్ ఇప్పుడు మన టీడీపీ పైన చాలా విమర్శలు వేస్తున్నారు సార్. సో ఆయన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అతను ప్రజా కంటకుడు అండి, అరాచకవాది, పైశాచిక మనస్తత్వం ఉన్నవాడు. అతనికి ఒక అహంకారం ఉంది, పెత్తనం కావాలి,
పెత్తనం కావాలంటే అధికారం కావాలి, అధికారం కావాలంటే డబ్బు కావాలి. ఆ మూడాట్ల చుట్టూను అతను భ్రమిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదన, పెత్తనం సంపాదించడం కోసం, అధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అతను నిరంతరం కూడా ఇవాళ అధికారంలోకి వచ్చినా మళ్ళీ అధికారంలోకి ఎప్పుడు రావాలని చూస్తాడు. ఇవాళ అధికారం కోల్పోయినా మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలని చెప్పి రకరకాల ఇష్యూలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రజలందరికీ అతను వెగటైపోయాడు. అతనంటే ఒక రకమైన భయం, ఆందోళన ఉంది. అంటే బూచోడు వస్తాడు అనగానే మీరు అన్నం తినేసినట్టుగా అతను భయం పట్టుకుంది అందరికీ. కాబట్టి అతని భవిష్యత్తులో అతని రాజకీయం ఏమి ఉండదు. అయినా సరే అతను మసులుతూ ఉంటాడు. రేపు మాప లోపల పోతాడు అతను చేసిన తప్పులకి. ఖచ్చితంగాను ఎవరు విడిచిపెడతారో. ఏ వ్యవస్థలైనా మీరు డబ్బు కానీ ఏదన్నా కానీ కొన్నాళ్ళు ఆపగలుగుతుంది. అంటే ఇవాళ అరెస్ట్ అవ్వాల్సింది 10 రోజులు ఆగొచ్చు, 10 రోజులు అరెస్ట్ అవ్వాల్సింది 2 నెలలు ఆగొచ్చు. ఇలాంటి కొంత వెసులుబాటు లభిస్తుంది తప్ప చివరికి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళిపోవాల్సిందే. అంటే రెడ్ బుక్ లో జగన్ కూడా ఉన్నారంటారా సార్? అసలు రెడ్ బుక్ అంతా, రెడ్ బుక్ లో జగన్ పేరు రాస్తే 10 బుక్లు పెట్టాలి. అంటే అతను తప్ప మిగతా అతను ఆల్రెడీ డిక్లేర్డ్. అతను పెద్ద ఎక్యూజ్డ్ కదండి, A1 కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో అతనికి ఎన్నాట్లు A1 కింద ఉన్నాడో అతనికి తెలియదు. సార్ ఇప్పుడు ప్రజలే వాళ్ళని వద్దనుకునే వాళ్ళు పక్కన పెట్టేస్తారు. అలాంటప్పుడు రెడ్ బుక్ తో పని ఏముంది సార్? ఇప్పుడు మీకు 2 రకాలు ఉంటాయండి, 3 రకాలు ఉంటాయి. 1 ప్రజా కోర్టు, 2 చట్ట ప్రకారంగా ఉండే న్యాయస్థానాలు, 3 ప్రకృతి. ప్రజా కోర్టులో అతను శిక్ష పడింది, ఇక న్యాయస్థానాల్లో పడాల్సి ఉంది. ఇక ఫైనల్గా న్యాయస్థానాల్లో బాగా లేట్ అయిపోతుంది అనుకోండి, ప్రకృతి దయ తెలుస్తుంది. ఇంకా అందులో ఎవడు తప్పించుకోలేడు. చేసిన పాపాలు అలాంటి. సార్ ఇప్పుడు మెయిన్ గా సిబిఎన్ గా ఉంచారు సార్ మన చంద్రబాబు నాయుడు గురించి. తనని ఎవరు పొలిటీషియన్ చూడు సార్, ఒక మంచి విజన్ ఉన్న నాయకులు చూస్తారు తెలంగాణలో. కానీ ఇప్పుడు ఇది అవునాను కదా, హైదరాబాద్ డెవలప్ అయింది అంటే పునాది చంద్రబాబు నాయుడు చేసిన. ఈవెన్ కేటీఆర్ కూడా చాలాసార్లు చెప్పాడు. సో ఇలాంటి చంద్రబాబు నాయుడు ఫ్యూచర్లో మేము సీఎం కాకుండా పిఎంగా చూసే ఛాన్స్లు ఏమైనా ఉండొచ్చా సార్? ఆయనగా మా రాష్ట్రాలు విడిచిపెట్టి రారు అనేటువంటి మాట ఆయన అనేక సార్లు చెప్పాడు. ఆయన అలా చెప్పిన తర్వాత మన ఊరికే ఓవర్ యాక్షన్ చేసి అతను పిఎం అవ్వాలి గట్టా అంటే అది భజన కింద వస్తుంది. సో మేమైతే అంటే సెంట్రల్గా అయితే చూడాలనుకోవట్లేదు సార్. అప్పుడు మా ఇల్లు చక్క పెట్టుకుంటాను రా బాబు అంటే నువ్వు ఈదులు ఓడవమంటే ఎందుకు కుడుతాడు? ఇల్లు చక్క పెట్టుకోమంటే పెట్టుకున్నాడు ఆయన. ఈ రాష్ట్రాలు తెలుగు ప్రజలు బాగుండాలి, వాళ్ళ సంగతి చూసుకుంటాను నేను. తద్వారా దేశానికి మేము ఉపయోగపడతాం తప్ప దేశాన్ని గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని పరిపాలించాలన్న యావ కానీ కుత్తి కానీ ఆశ కానీ మాకు లేదని చెప్పాడైనా. సార్ ఇప్పుడు మెయిన్గా మాట్లాడుకుంటే టీడీపీలో ఇప్పుడు లోకేష్ గారి పరిపాలన మీకు ఎలా కనిపిస్తుంది సార్? ఏమండి, అతను బాగా చదువుకున్న కుర్రోడు. చిన్న నువ్వు కూడా ఒక ట్వీట్ వేసి అన్నా నాకు ఇది సమస్య ఉందంటే స్పందిస్తున్నాడు. అంతకన్నా ప్రధానాయకుడు ఏం కావాలి మీకు? ఇప్పుడు మొన్న ఎవరికో గుండె ఆపరేషన్ ఎలా పంపించారు, 15 నిమిషాల్లో స్పందించాడు. అంతకుముందు ఎవరో దుబాయ్లో ఉండిపోయారని ఎవరో చెప్తే వెంటనే తీసుకొచ్చాడు. ఇలాంటి కోకొల్లలో ప్రతిరోజు ఏదో చేస్తున్నాడు. అంతేకాకుండా తను నిర్వహించే శాఖ గతంలోనూ ప్రూవ్ చేసుకున్నాడు, ఇప్పుడు కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. వాళ్ళు ప్రజల కోణంలో ఆలోచిస్తారండి. వాళ్ళు ఇప్పుడు రాజకీయం లేకపోతే మళ్ళీ గెలవాలి ఇలాంటివి ఉండదు వాళ్ళకి. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, జనము, జలము, అభివృద్ధి, ఉద్యోగాలు ఈ గోళ్ళలో ఉంటారు వాళ్ళు. అది వద్దండి, ఇది కూడా ఉండాలంటున్నాం మాలాటోళ్ళు. అది ఉండాలి, ఇది ఉండాలి. మోకాలు చెప్పులు బేరింగ్లు కూడా తీసేయాలండి, దేక్కుండా నడవాలి. వాళ్ళు అవతలకు ఎరగొట్టేమని చెప్తాం మేము. మాదేం పోయింది మేము అలాగే చెప్తాం. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా చట్ట ప్రకారం వెళ్తా ఉంటారు. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఇంచుమించు 10 నెలలు అవుతుంది సార్. సూపర్ 6 ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది అనుకుంటారు సార్? సూపర్ 6 ఇంక 10 రోజులు పోతే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు తల్లికి వందనం అన్ని కూడా ఏప్రిల్లో పూర్తి చేస్తూ ఉంటున్నారు. రైతు భరోసా కూడా ఇంకేముంది, గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం. ఉచిత బస్సు కూడా రెడీలో పెడతా ఉన్నారు. విద్యార్థులకి విద్యార్థులది కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ అయిపోయింది. నిరుద్యోగులతోటి పెండింగ్ ఉంటుంది, అది కూడా పూర్తి చేస్తారు. మనకి ఒకే రోజు అన్ని చేయమంటే జగన్ మొత్తం శిథిలం చేసేసి మలమూత్రాలు విసర్జించి వెళ్ళాడు. అవన్నీ శుభ్రం చేయాలి కదా. కాబట్టి జనాలు కూడా ఏం కోరుకుంటారు, ముందు కొట్టండి లోపల పెట్టండి అంటున్నారు. సార్ మీరు జగన్ గురించి అన్నారు కాబట్టి ఇదే జగన్ మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అనే మాటలు మాట్లాడాడు. సో దాన్ని మీరు కూటమి నుంచి మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే ఇప్పుడు కూటమి నుంచి కాకుండా ఒక సాధారణ సగటు పౌరుడిగా చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఎప్పుడు ఏమనలేదు వ్యక్తిగతంగా. జగన్మోహన్ రెడ్డి కెలుక్కుంటున్నాడు. పవన్ కళ్యాణ్ గారు నార చుట్టిన నాటు బాంబులాటోడు అని ఎప్పుడో చెప్పాను నేను. ఆయన చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే చేతిలో పేలిపోతుంది. నాటు బాంబు ఉంటుందండి, జాగ్రత్తగా దూదులు గట్ట పెట్టి పట్టుకెళ్తారు కదా మీరు, దాన్ని ఇలా ఆడుకుంటారు, చేతిలో పేలిపోతుంది కదా. అలా చెప్పాను అతని గురించి. అయినా సరే మన మాట ఎవడో చెప్పాడు అయ్యాడు, వీడి మాట మనం వెంట పెట్టామన్నాడు. ఏమైంది మన ఎలక్షన్లో? ఇప్పుడు మళ్ళీ గెలుపుకుంటున్నాడు. ఫలితం అనుభవిస్తారు. ఇప్పుడు కార్పొరేట్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనేంత సీన్ ఏం లేదు.
రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరాభవం ఎదురవ్వచ్చు. అతను ఏమనుకుంటున్నాడంటే నాకు కుల్లకోటలో ఉన్నాడు, పులివెందులు దాటి వచ్చి పోటీ చేయమనండి, చూస్తారే రాయమండ్రిలో చేయమనండి, వైజాగ్లో చేయమనండి, కాకినాడలో చేయమనండి, విజయవాడలో చేయమనండి, గుంటూరులో చేయమనండి. ఈ రాష్ట్రంలోనే ఇంకా 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, అక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఎవరు దేనికంటే ఎక్కువ దేనికంటే తక్కువ తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు సేఫ్ ప్లేస్లో ఉండి కుల్లకోటలో కూర్చుని నీ ఇష్టమైనట్టు మాట్లాడితే హర్షించరావుడు జనాలు అందరూ తింగిరోళ్ళు ఎవడం లేడు. ఇప్పుడు ఒకటి అంటే 100 అంటారు. సో వై నాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 11కి అంకితం అయ్యాడు. సో ఇదే పవన్ కళ్యాణ్ నిజంగా అతి తక్కువ టైంలో పెట్టిన ఎంతమంది సీట్లు ఇచ్చారో అంతమంది మొత్తం పాన్ ఇండియా పొలిటీషియన్ మారడానికి ఎలా చూస్తారు సార్? 100% సక్సెస్ రేట్ అవుతుంది. 21 మంది గెలిచారు, ఎంపీలు అందరూ కంప్లీట్ గెలిచారు, నిలబెట్టిన వాళ్ళు అందరూ. ఇంకా అతను ఆ మాట అంటాం అది సిగ్గేయాల. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘన విజయం సాధించాడంటే మనం ఏం తప్పు చేసాం, మనం ఎలా ఎందుకు ఓడిపోయాం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేసుకోవాలి. అంతేగాని ఈవీఎంల వల్ల ఓడిపోయాం, నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేయలేదు, ఈ ఏడుపులేటంటే నువ్వు అరాచకం. డాక్టర్ సుధాకర్ని ఏం చేసావు, చంపేసి ఇంటికి డెలివరీలు చేశారు. అమరావతిని ఏం చేసావు, మద్యం స్కామ్ ఏంటి, ఇసుక స్కామ్ ఏంటి, నువ్వు భూములు కొల్లగొట్టేసావు, ఉద్యోగులు డబ్బు సొమ్ము దొబ్బేసావు నువ్వు. ఇవన్నీ సమీక్ష చేసుకుని ఇవన్నీ చేయటం వల్ల పోయాం మనం. ఇంకెన్నాళ్ళు ఏదో చేసాం, ఇంక మారేద్దాం అనుకోవాలి. దొంగలు ఏమనుకుంటారు, చాలా బాగానే దొంగతనం చేసాం, మనం సంపాదించుకున్నాం కదా, ఇంక మారేద్దాం రా బాబు అనుకుంటారు. అలాగ అనుకోవాలి నువ్వు. సార్ ఇప్పుడు మెయిన్గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి నడుస్తుంది సార్, ఈ కూటమి ఇలాగే కొనసాగుతుంటారా, మధ్యలో ఏమన్నా చీల్చిపోయే ఛాన్స్ ఉంది సార్? తిని కూట్లో మొన్న ఆవిడేసుకుంటాడండి. చీలిపోతే ఆడికి నష్టం. తెలుగుదేశం పార్టీ ఉందండి, 43 ఏళ్ళ నుంచి ఉంది పార్టీ. వీళ్ళందరూ కలిశారు, ఇంకా బాగా ఉంది. ఎవరు వద్దనుకుని పోతే వాళ్ళే నష్టపోతారు, అంతే. సరే పిఠాపురం అసలు గూగుల్ మ్యాప్లో తెలియని పిఠాపురాన్ని ప్రపంచవ్యాప్తంగా నిరూపించిన పవన్ కళ్యాణ్ ఈరోజు అప్పుడు పిఠాపురంలో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే సగం పొలం అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే 2 గజాలు అమ్ముకునే పెళ్లి అయిపోతుంది. సో దాని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే నిజంగా రాజకీయంలో మళ్ళీ పెరిగిన ఒక లీడర్ ఎదిగిన పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం చెప్తారు సార్? పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రజాదరణ ఉంది, అభిమానగణం ఉంది. అది చాలా కొద్ది మందికి లభిస్తుంది. అతను చూస్తే నాకు ఎందుకో మంచోడు అనిపిస్తాడు. కల్మషం లేదు, నకిలీ లేదు అనిపిస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. అంటే ముఖంలో కనపడుతుంది. మనసులో కల్మషం ఉంటే ముఖం నకిలీగా కనపడుతుంది. ముఖం ఫేర్గా కనపడిందంటే మనసులో కల్మషం లేనట్టు. అందులో అందరూ అభిమానిస్తారు, తప్పే ఉంది. సో టీడీపీలో దిగ్గజమైన లీడర్ బాలయ్య బాబు, సో తన యొక్క పరిపాలన ఎలా అనిపిస్తే తనకి ఎందుకని మంత్రి పదవి ఇంకా రావట్లేదు? ఇప్పుడు మూడు సార్లు గెలిచాడు ఆయన. తను ఒక పక్కన సినిమాల్లో కూడా ఈ 5-6 ఏళ్ళ నుంచి అతను బ్రహ్మాండంగా దూసుకుపోతున్నాడు. మంచి హిట్లు, టాక్ షోలో కూడా సక్సెస్ అయ్యాడు. నియోజకవర్గంలో కూడా మంచి పేరు తెచ్చినాడు. 3వ సారి గెలిచాడు ఆయన. ఇంకా మంత్రి పదవి అంటారా, వాళ్ళ అల్లుడు మంత్రి, వాళ్ళ ఇయ్యంగుడు మంత్రి, అసలు ఆ పార్టీ వాళ్ళదే. ఆయన మంత్రి పదవి వస్తేటి లేకపోతే అనుకుని ఉండొచ్చు ఆయన. సార్ ఇప్పుడు మెయిన్గా ఒక నార్త్ ఇండియా సైడ్ మొత్తం కూడా డిమిలిటేషన్ నడుస్తుంది సార్. అంటే మా ఎంపీ పదవులు పెంచాలన్నట్టు చేస్తారు. సో అందరు మద్దతు ఇచ్చినా ఎందుకని మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి ప్రభుత్వం ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు? వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎవరికి మద్దతు ఇవ్వాలి? అసలు వాళ్ళే నిర్ణయం తీసుకుని, ఎన్డీఏ నిర్ణయం కదా అది. మద్దతు ఇవ్వటం వ్యతిరేకించడం ఏముంటది? ఎన్డీఏ ప్రభుత్వం కదండి, పైన కింద కూడా ఉండి వాళ్ళ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఈ లాజిక్ తెలియట్లేదు. ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగితే ఖచ్చితంగా జరగదు అనుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రభుత్వం జరగనివ్వరు, అంతే. సార్ మెయిన్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా మంది పర్సనల్గా దాడి చేశారు సార్. ఎవరైతే మన పోసాని కృష్ణమూర్తి కానీ, మన కొడాలి నాని కానీ, సో వాళ్ళందరూ ఒక్కొక్కరు జైలు పాలు అవటాలు, కొంతమంది కావాలని తప్పించుకుని హాస్పిటల్కి వెళ్ళటాలు కానీ, సో మీరు ఎలా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొట్టి పుణ్యాన్ని తిట్టారు. గతంలో కత్తిమేష్ కానీ, శ్రీరెడ్డి కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇంకా చాలా మంది మాట్లాడారు నోటుకు వచ్చినట్టు. అతను స్పందించలేదు. వాళ్ళ అభిమానులు డిఫరెంట్గా స్పందిస్తారు. ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని అలా తిట్టడం అనేది తప్పని నేను అనుకుంటాను. పోసాని కృష్ణమురళి అలా నోటుకొచ్చినట్టు మాట్లాడిన రోజు కూడా మేము ఖండించాం, గట్టిగా మాట్లాడాం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా. ఇప్పుడు పనిష్మెంట్, ఆ రోజు అని రోజు, ఇప్పుడు అనిపించుకునే రోజు, ఆ రోజు ఎగిరి రోజు, ఇవాళ తన్నులు తినే రోజులు. నోరు మూసుకుని కూర్చున్నారు ఇంట్లో. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో అంటాడు, ఎగిరెగిరి పడితే పొలచాప ఎగిరెగిరి పడితే పులుసు అయిపోతాం అంటాడు కదా. ఎగిరెగిరి ఎవడ పడతాడు, పులుసు అయిపోతాడు. సార్ పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్ వర్మ గారు. ఎందుకని వర్మ గారు అంటే నాగబాబు కోసం వర్మ తొక్కుతున్నట్టు బయట విమర్శలు వినిపిస్తున్నాయి సార్.
మన పీడవరం వర్మ. ఏముండదండి, వర్మ గారికి మంచి పొజిషన్ ఉంటుంది. డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ అని వదులుకోదు. ఆయన ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తి. ఏదైనా పొరపాటున ఏమైనా కొన్ని మాటలు వచ్చి ఉండొచ్చు, సరి చేసుకుంటారు వాళ్ళంతా. అది అంతర్గత వ్యవహారం, దాని గురించి మనం ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. వర్మ గారు డెఫినెట్ గా మంచి పొజిషన్ లో చూస్తాం. సో ఇదండి పరిస్థితి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారని ఇప్పుడే మనకు చెప్పడం జరిగింది. సో ఎటకెళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.